అనగనగా ఒక రాగం నీకెందుకు వచ్చింది రోగం అంటే ఏం చెప్తాం చెప్పండి. ఊరికే ఉంటే ఊరా పేరా అన్నట్టు దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టయింది నా పని. ఏంటబ్బా రాగం రోగం అని ఏదేదో మాట్లాడుతుందనే కదా మీ డౌటు. నా పాటికి నేను బయట బట్టలు ఆరేసుకుంటుంటే అరిచరిచి అల్లం పచ్చడి తీసుకుంటావా అని అడిగింది ఒక పెద్దావిడ. ఆవకాయ పచ్చడి తిన్నాం కానీ అల్లం పచ్చడి ఎప్పుడు తినలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని పచ్చడి అయితే తీసుకున్నాను. బట్టలు ఆరేస్తున్న బకెట్ని బయట పారేసి వంటింట్లోకి వెళ్ళి అప్పుడే వండిన వేడన్నాన్ని ప్లేట్లో పెట్టుకుని ఒక పట్టు పట్టేశాను. పచ్చడైతే పర్లేదు కానీ తర్వాత మొదలైంది. చేతులేమో మంట, కడుపులో తంట మొదలైంది. ఎందుకులేండి నా బాధ వర్ణించలేదనమాట. అదంతా పక్కన పెడితే పనగంటాకు పెసరపప్పు ఫ్రై ఎలా చేస్తానో చెప్తాను వినండి. ముందుగా పనగంటాకుని కట్ చేసుకుని కడిగి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడకడానికి పెద్ద టైం కూడా పట్టదులేండి. పెసరపప్పు కొద్దిగా తీసుకొని మెత్తగా కాకుండా కొద్దిగా పప్పులుగా ఉండేట్టు ఉడికించుకొని ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, దంచి పెట్టుకున్న తెల్లగడ్డపాయలు, మిరపకాయలు ఒక 4 వేసుకోవాలి. తర్వాత పనగంటాకు వేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత పెసరపప్పు వేసుకొని ఒక 4 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గాక చిటికెడు ఉప్పు, 1 స్పూన్ కారం కొద్దిగా వేసుకొని 2 నిమిషాల తర్వాత తీసుకుని పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే.